యూడేస్ ప్లస్ 2024-25 సంవత్సరం సంబంధించి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్, టీచర్ మాడ్యూల్, స్టూడెంట్ మాడ్యూల్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ముందుగా మనకి ఏదైనా వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి udaysplus.go.in అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రైట్ సైడ్ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని కనబడుతుంది. దానిపై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్, టీచర్ మాడ్యూల్ మరియు స్టూడెంట్ మాడ్యూల్ కనబడుతుంది. ముందుగా మనం ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ పైన లాగిన్పై క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ యూజర్ నేమ్, డైస్ కోడ్, పాస్వర్డ్ మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వగానే మనకి స్క్రీన్ కనబడుతుంది. ఒకవేళ కనుక మనం పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే కిందనున్న ఫర్గెట్ పాస్వర్డ్పై క్లిక్ చేయగానే స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ యూజర్ ఐడి అంటే యూడైస్ కోడ్, మొబైల్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఒకవేళ మొబైల్ నెంబర్ మార్చాలనుకున్న మండల విద్యాశాఖ కార్యాలయం వారికి సంప్రదించిన ఎడల మొబైల్ నెంబరు చేంజ్ చేస్తారు. ఇప్పుడు మనం ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మీద క్లిక్ చేసి లాగిన్ చేయగానే యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మనం ఒక పాఠశాలని లాగిన్ అయ్యి ఏ విధంగా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. ఈ విధంగా ఓపెన్ చేయగానే డౌన్లోడ్ ప్రీఫిల్ DCF ఇంగ్లీష్, డౌన్లోడ్ ప్రీఫిల్ DCF హిందీ అని కనబడుతుంది. ఈ డౌన్లోడ్ ప్రీఫిల్ DCF అనేది 2023-24 సంవత్సరం సంబంధించినటువంటి యూడైస్తో నింపిన వివరాలు అన్నీ కూడా దీని అంతా కనబడతాయి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి 23 నెలలకు సంబంధించిన డేటా అంతా డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మనకి 23-24 సంవత్సరం సంబంధించిన డేటా అంతా కనబడుతుంది. దీని ప్రకారం మనం 24-25 సంవత్సరం సంబంధించిన డేటాని ఎంట్రీ చేయడానికి కొంత సౌలభ్యం ఉంటుంది. ఇప్పుడు మొత్తం ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ వెళ్ళిన తర్వాత దానిపై క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెక్షన్స్ కనబడతాయి. గమనించండి, గవర్నమెంట్ యాజమాన్య పాఠశాలకి 12 సెక్షన్స్ కనబడతాయి. ప్రైవేట్ యాజమాన్య పాఠశాలకి 8 సెక్షన్స్ కనబడతాయి. అదేవిధంగా కాలేజీలకు కూడా 8 సెక్షన్స్ కనబడతాయి. మొదటి సెక్షన్ 1.1 to 1.26 అనేది సెక్షన్ 1A బేసిక్ స్కూల్ ప్రొఫైల్స్. ఈ సెక్షన్ గమనించండి. ఈ సెక్షన్లో సింబల్స్ కూడా గమనించండి. ఈ సింబల్స్ @ సింబల్స్ ఉన్నవన్నీ కూడా స్కూల్ యాజమాన్యం వారు ఎడిట్ చేయలేరు. కేవలం ఈ సింబల్స్ ఉన్న డేటా మొత్తం మండల విద్యాశాఖ అధికారి కానీ లేదా జిల్లా విద్యాశాఖ అధికారి గారు కానీ మాత్రమే మార్పులు ఏమైనా ఉంటే చేయగలరు. గమనించండి, ఇక్కడ ఈ సింబల్స్ బట్టి ఇందులో ఉన్న డేటా అంతా మీకు కరెక్ట్గా ఉందనుకుంటే మనకి నెక్స్ట్ మార్కేజ్ కంప్లీట్ అని ఒక రెండు కనబడితే, డేటా అంతా పర్ఫెక్ట్గా ఉందనుకుంటే మార్కేజ్ కంప్లీట్ని క్లిక్ చేయగానే ఈ ప్రొఫార్మా అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ సెక్షన్స్ స్కూల్ అదర్ డీటెయిల్స్, సెక్షన్ 1B, సెక్షన్ 1C క్లాస్ రూమ్, టాయిలెట్ ఫెసిలిటీస్, ఫిజికల్ ఫెసిలిటీస్, ICT డిజిటల్ ఇనిషియేటివ్స్ అన్ని సెక్షన్స్ కూడా మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఒక సెక్షన్ మనం ఓపెన్ చేద్దాం, స్కూల్స్ అండ్ అదర్ డీటెయిల్స్. ఇక డేటా ఉంటుంది. ఈ డేటా మనకి 2023-24 సంవత్సరం సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ ఓపెన్ అయ్యింది. ఈ డేటాలోని ఏవైనా మార్పులు ఉన్న ఎడల లేదంటే ఏదో డేటా మార్చాలన్న ఎడల వాటిపైన క్లిక్ చేసి మార్చుకోవచ్చు. ఒకవేళ డేటా ఏ మార్పులు లేదన్నా లేదా మార్చిన ఎడల అంతా అయిపోయిన తర్వాత మీకు సేవ్ నెక్స్ట్ అని ఉంటుంది. సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. అలాగా ప్రతి సెక్షన్ కూడా ఇక్కడ ఉన్న అన్ని సెక్షన్స్ కూడా మీరు సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ నీట్ కరెక్షన్స్ ఉన్నవన్నీ కూడా మీకు ఈ విధంగా కంప్లీట్ అని కనబడతాయి. ఈ విధంగా కంప్లీట్ అని కనబడిన తర్వాత ఇక్కడ ఓవరాల్ స్టేటస్ కంప్లీట్ ఆల్ ఫామ్ అని కనబడుతుంది. ఈ విధంగా కనబడుతున్న మాత్రమే మీకు యూడైస్ ప్లస్లోని ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ అనేది కంప్లీట్ అయినట్టు అని గమనించగలరు. యూడైస్ ప్లస్
2024-25 సంబంధించి టీచర్ మాడ్యూల్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. ఇక టీచర్ మాడ్యూల్ పక్కన లాగిన్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ యూజర్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే మనకి స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు ఓపెన్ టీచింగ్, నాన్ టీచింగ్, వొకేషనల్ ట్రైనింగ్ ప్రొవైడర్, డీసెఫ్ట్ ఫీల్ టు డేటా అని కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి ఈ స్కూల్ యొక్క టీచింగ్ మరి నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది నెంబర్లో తెలియజేయడం జరుగుతుంది. ఉదాహరణకు టోటల్ టీచింగ్ స్టాఫ్ పొజిషన్ 4 ఉన్నారు, వాళ్ళు ఇంకా కంప్లీట్ చేయలేదు. నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరు లేరు. ఈ 4 అనేది మనం కంప్లీట్ చేయగానే 0 అయిపోతుంది. అదేవిధంగా చూద్దాం. మనం టీచర్ డేటా కంప్లీట్ చేయాలన్నా ఇక్కడ టోటల్ పక్కన ఉన్న నెంబర్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి అక్కడ ఆ పాఠశాల ఉన్నటువంటి టీచర్లందరూ కనబడతారు. ఇక్కడ గమనించండి, రైట్ సైడ్ జనరల్ ప్రొఫైల్, అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్, ఈ ప్రతి మాడ్యూల్ పైన కూడా క్లిక్ చేసి అప్డేట్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసి అప్డేట్ చేయగానే ఇక రెడ్ కొన్న డేటా మొత్తం గ్రీన్లో మారుతుంది. ఎవరైనా ఒక టీచరు మన స్కూల్స్ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ లెఫ్ట్ స్కూల్ అని ఒక ఆప్షన్ ఉంది. దానిపై క్లిక్ చేసి రీజన్, స్కూల్ లెఫ్ట్ అవ్వగానే రీజన్, రిమార్క్స్, డేట్ ఇచ్చి లెఫ్ట్ స్కూల్ అని క్లిక్ చేయగానే ఆ టీచర్ మన స్కూల్స్ నుంచి లెఫ్ట్ అయిపోతారు. అంతేకాకుండా ఈ టీచర్ మాడ్యూల్లో మనకి ఇంపోర్ట్ స్టాఫ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇంపోర్ట్ స్టాఫ్ అంటే ఏంటంటే ఎవరైనా టీచరు వేరొక స్కూల్లో లెఫ్ట్ అయ్యి మన స్కూల్లోని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఇంపోర్ట్ స్టాఫ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. దీన్ని ఏ విధంగా అవుతుందో మనం తెలుసుకుందాం. ఇంపోర్ట్ స్టాఫ్పై క్లిక్ చేసి ఇక నేషనల్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. నేషనల్ కోడ్ మనకి తెలియాలనుకుంటే ఇక్కడ గెట్ నేషనల్ కోడ్ పై క్లిక్ చేయగానే టీచర్ యొక్క ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే మనకి టీచర్ యొక్క నేషనల్ కోడ్ వస్తుంది. ఇక్కడ మనం నేషనల్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్తో ఎంటర్ చేసి గో కొట్టగానే వివరాలు వస్తాయి. వాటిపై సబ్మిట్ చేసి మనం టీచర్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టాఫ్ గ్లోబల్ సెర్చ్, ఏ టీచర్ యొక్క వివరాలు మనం వెతకాలనుకుంటే ఈ విధంగా వెతకవచ్చు. స్టాఫ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి గో కొట్టగానే ఆ టీచర్ యొక్క డీటెయిల్స్ మనకు కనబడుతుంది. అదేవిధంగా వ్యూ ఇన్యాక్టివ్, డ్రాప్ అవుట్ స్టాఫ్, ఎవరైనా టీచర్ని మనం ఇన్యాక్టివ్ లేదంటే లెఫ్ట్ స్కూల్ పెట్టినట్లయితే వాళ్ళ యొక్క వివరాలు ఇక్కడ కనబడతాయి. లిస్ట్ ఆఫ్ ఇన్యాక్టివ్ అండ్ డిలీటెడ్ స్టాఫ్, ఎవరైతే టీచర్ని మనం డిలీట్ చేసినట్లయితే ఆ స్టాఫ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి. అదేవిధంగా చేంజ్ స్టాఫ్ టైప్, ఎవరైనా ఒక టీచర్ని ఒక డిసిగ్నేషన్ మార్చాలనుకుంటే ఉదాహరణకి టీచింగ్ స్టాఫ్ని నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వొకేషనల్ ప్రొవైడ్ టీచర్ స్టాఫ్ కానీ మార్చాలన్నా మనకి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. దానికి గాను ఇక నేషనల్ కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేషనల్ కోడ్ ఎంటర్ చేసి గో చేసిన వెంటనే టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పీపీటీ అని కనబడుతుంది. వాళ్ళపై క్లిక్ చేసి ఎంటర్ చేసినట్లయితే మనకి స్టాఫ్ మారుతుంది. ఇక్కడ గమనించండి, ఇక్కడ టీచింగ్ యొక్క మొత్తం స్టాఫ్ ఎంటర్ చేసినట్టు అప్డేట్ చేసినట్లయితే ఇక్కడ ఈ రెడ్ కాస్త 0 అయిపోతుంది. ఆ విధంగా అదేవిధంగా మనకి ఎవరైనా టీచర్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్పై క్లిక్ చేయగానే ఫామ్ కనబడుతుంది. ఇక డేటా అంతా ఎంట్రీ చేసి యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్, ఇక్కడ మొత్తం టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంట్రీ అయిపోయిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీటెడ్ అని ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి ఇక్కడ రిమార్క్స్ రాసి ఇక టిక్ పెట్టి అప్డేట్ స్టేటస్ అని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా మార్క్ కంప్లీట్ అని కనబడుతుంది. ఈ విధంగా మార్క్ కంప్లీట్ అని కనబడిన తర్వాత మాత్రమే టీచింగ్ స్టాఫ్ మాడ్యూల్ అనేది కంప్లీట్ అయ్యిందని మనం గమనించాలి. యూడేస్ ప్లస్ 2024-25 సంవత్సరం సంబంధించి స్టూడెంట్ మాడ్యూల్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ పక్కన స్టేట్ సెలెక్ట్ చేసి గో అని క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ 24-25 ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే వివరాలు ఈ విధంగా కనబడతాయి. ముందుగా మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మెనూ కోసం తెలుసుకుందాం.
స్కూల్ డాష్బోర్డ్. స్కూల్ డాష్బోర్డ్ అనగా పాఠశాలలోని సెక్షన్ వారీగా, జెండర్ వారీగా ఎంతమంది పిల్లలు ఉన్నారని వివరాలు మనకి ఇక్కడ కనబడతాయి. నెక్స్ట్ స్కూల్ ప్రొఫైల్. స్కూల్ ప్రొఫైల్ అనగా స్కూల్ కేటగిరీ, మేనేజ్మెంట్, ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు ఉందన్న వివరాలు మరియు మీడియమ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, సెషన్ ఎండ్ డేట్, స్టార్ట్ డేట్ కూడా ఇవి ఈ స్క్రీన్లో మనకి కనబడతాయి. స్కూల్ ప్రివిలేజ్. స్కూల్ ప్రివిలేజ్ అంటే స్కూల్ యూజర్స్ ఎటువంటి ఆప్షన్స్ కలిగి ఉన్నారు, అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఎటువంటి ఆప్షన్ కలిగి ఉన్నారు, అంటే విద్యార్థిని డేటా అప్డేట్ చేయడానికి ఎటువంటి ఆప్షన్ కలిగి ఉన్నారు అనేవి స్కూల్ ప్రివిలేజ్లో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. ఇందులో మనకి ప్రజెంట్ యాక్టివ్ ఉన్న స్టూడెంట్స్ వివరాలు, డ్రాప్బాక్స్ ఉన్న స్టూడెంట్స్ వివరాలు, ఇన్యాక్టివ్ అయిన స్టూడెంట్స్ వివరాలు, యాక్టివ్ స్టూడెంట్స్ 23-24 సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థుల వివరాలు మనం తెలుసుకోవచ్చు. సెక్షన్ మేనేజ్మెంట్. సెక్షన్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా తరగతికి సెక్షన్ యాడ్ చేయాలన్నా సెక్షన్ మేనేజ్మెంట్లో నుండి యాడ్ సెక్షన్ అనే ఆప్షన్ ద్వారా మనం సెక్షన్ని యాడ్ చేసుకోవచ్చు. సెక్షన్ షిఫ్ట్. ఏదైనా ఒక విద్యార్థి యొక్క సెక్షన్ మార్చాలంటే, అనగా ఏ నుంచి బికి కానీ బి నుంచి సికి కానీ మార్చాలంటే సెక్షన్ షిఫ్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం మార్చుకోవచ్చు. ప్రోగ్రెస్ యాక్టివిటీ. ప్రోగ్రెస్ యాక్టివిటీ అని గతంలో చేసిన వారికి ప్రస్తుతానికి నేను చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంపోర్ట్ మాడ్యూల్. ఇంపోర్ట్ మాడ్యూల్ నందు 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్, ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్, డ్రాప్బాక్స్, ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్. ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్లో గల ఏ జిల్లా నుంచి అయిన విద్యార్థులు కనుక మనం పాఠశాలలోని చేర్చాలంటే ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ ద్వారా ఆప్షన్ ద్వారా మనం ఎంట్రీ చేసుకుంటాం. అవుట్ సైడ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లేదా కేంద్ర విద్యాలయాలు, జవహర్ నవోదయ నుంచి మన దానికి పిల్లలు వచ్చినట్లయితే ఆ పిల్లల యొక్క వివరాలని ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాం. ఉదాహరణకి కేంద్ర విద్యాలయం నుంచి విద్యార్థులు వస్తే కేంద్ర విద్యాలయం టైప్ చేయాలి, చేసి పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇంపోర్ట్ చేసుకోవాలి. అదే కానీ నవోదయ నుంచి వస్తే నవోదయాన్ని ఎంటర్ చేసి పెన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అన్న ఆప్షన్స్ ఎంటర్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ విధంగా డ్రాప్బాక్స్ 3 ఆప్షన్ అయినటువంటి డ్రాప్బాక్స్, ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్. ఎవరైనా ఏదైనా స్కూల్లోని ఎంతమంది డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్న ఎడల మన డై స్కోర్ తెలిస్తే ఇక డై స్కోర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ తెలియనప్పుడు స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మండలం, బ్లాక్, స్కూల్ సెర్చ్ చేయగానే ఆ స్కూల్లోని డ్రాప్అవుట్ అయిన విద్యార్థుల వివరాలని ఇక కనబడతాయి. దాని ద్వారా మనం ఇంపోర్ట్ చేసుకున్న ఆప్షన్ మనకు కనబడుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ మాడ్యూల్. దీనికి సంబంధించి ఎవరైనా విద్యార్థి మన పాఠశాల నుంచి టీసీ తీసుకుని వెళ్ళిపోయినా లేదా డ్రాప్అవుట్ అయినట్లయితే వారి యొక్క వివరాలని పెన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ మనం టీసీ కానీ డ్రాప్అవుట్ కానీ చేయాలి. ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే ఏదైనా విద్యార్థిని టీసీ డ్రాప్అవుట్ పెట్టాలంటే ముందుగా యాక్టివ్ స్టూడెంట్స్లోకి వెళ్ళి ఆ విద్యార్థి యొక్క జనరల్ ప్రొఫైల్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. జనరల్ ప్రొఫైల్ సేవ్ చేసిన తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఫెసిలిటీ ప్రొఫైల్, ప్రొఫైల్ ప్రివ్యూ ఈ వివరాలన్నీ మనం కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అన్న ఆప్షన్ మనకి హైలైట్ అవుతుంది. దీని తర్వాతే మనం లెఫ్ట్ స్కూల్ కానీ మా డ్రాప్అవుట్ ఆప్షన్ కానీ ఆప్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇన్యాక్టివ్ స్టూడెంట్స్. ఎవరైనా విద్యార్థి మన పాఠశాలని ఇన్యాక్టివ్ అయితే ఇన్యాక్టివ్ చేసుకోవాలనుకుంటే విత్ పెన్, వితౌట్ పెన్ ద్వారా అయినా ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు. రిపోర్టింగ్ మాడ్యూల్. రిపోర్టింగ్ మాడ్యూల్లో ఏజ్ వైజు విద్యార్థుల వివరాలు ఉంటాయి, దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు రిపోర్ట్స్ని. డూప్లికేట్ రికార్డ్స్. ఏదైనా విద్యార్థులు ఒకే ఆధార్ నెంబర్ మీద 2-3 విద్యార్థులు ఉంటే వాళ్ళ వివరాలు, లేదా మొబైల్ నెంబరు సంబంధించి 2-3 ఉంటే వాళ్ళ వివరాలు కూడా డూప్లికేట్ రికార్డ్స్లో కనబడతాయి. నెక్స్ట్ సర్చ్ స్టూడెంట్. ఏదైనా ఒక విద్యార్థి యొక్క వివరాలు మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ పెన్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ పెన్ నెంబర్ తెలియపోయినట్లయితే స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనే వివరాలు ఇచ్చి సెర్చ్ చేయడం ద్వారా మనం విద్యార్థి యొక్క వివరాలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్ మాడ్యూల్ని పూర్తిగా కంప్లీట్ చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా స్కూల్ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ గమనించినట్లయితే ఇన్కంప్లీట్ స్టూడెంట్స్ వీళ్ళందరూ రెడ్ కలర్లో కనబడుతున్నారు. వీళ్ళందరినీ అప్డేట్ చేయవలసి ఉంటుంది. అందుకు గాను ఇక్కడ వ్యూ మేనేజ్ ఉంటుంది. వ్యూ మేనేజ్ క్లిక్ చేసినట్లయితే విద్యార్థుల యొక్క వివరాలు కనబడతాయి. ఇక్కడ
జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఫెసిలిటీ ప్రొఫైల్ కనబడితే ఇట్లా వివరాలు ఒక్కొక్కటి అప్డేట్ చేసినట్లు మాత్రమే మనకి ఒక స్టూడెంట్ యొక్క డేటా అప్డేట్ అయినట్టు మనం పరిగణించగలను. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక గ్రీన్ టిక్ మార్క్ ఉంది. గ్రీన్ టిక్ మార్క్ అర్థం ఏంటంటే స్టూడెంట్ యొక్క ఆధారు మరియు డేటాబేస్లోని మీరు ఇచ్చిన ఒక పేరు మ్యాచ్ అయినట్లయితేనే ఈ విధంగా మనకి గ్రీన్ టిక్స్ వస్తాయి. గమనించండి. ఇప్పుడు విద్యార్థికి జనరల్ ప్రొఫైల్ను ఏ విధంగా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. ఈ జీపీపై క్లిక్ చేసినట్లయితే మనకి స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. గమనించండి, ఇక్కడ విద్యార్థి పేరు తప్ప మిగతా వివరాలన్నీ కూడా మార్పులు చేసుకునే అవకాశం కలదు. ఉదాహరణకి డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అలాగే అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్స్. ఒకవేళ ఆధార్ కూడా అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ డూ యూ వాంట్ చేంజ్ ఆధార్ డీటెయిల్స్ HDMS మీద క్లిక్ చేసి ఆధార్ నెంబర్ మార్చుకొని సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించండి, నియమాన్ని సేవ్ చేసుకునే ఆప్షన్ కేవలం జిల్లా విద్యాశాఖ అధికారి వారికి మాత్రమే కలదు. నెక్స్ట్ అదేవిధంగా జనరల్ ప్రొఫైల్ అయిపోయిన తర్వాత ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఇక్కడ డేటా ఫిల్ చేసుకొని సేవ్ చేయాలి. అదేవిధంగా ఫెసిలిటీ ప్రొఫైల్ కూడా డేటా ఫిల్ చేసి సేవ్ చేయాలి. చివరిగా ప్రొఫైల్ ప్రివ్యూ. ఈ మూడిట్ల యొక్క అనగా జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఫెసిలిటీ ప్రొఫైల్, ఈ మూడిట్ల యొక్క డేటా అంతా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ డేటా అంతా కనబడిన తర్వాత మనం ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ కంప్లీట్ డేటా మీద క్లిక్ చేయాలి. కంప్లీట్ డేటాని క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఒక విద్యార్థి యొక్క డేటాబేసు అప్డేట్ అయినట్టు. అదేవిధంగా మన పాఠశాలలోని ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరి యొక్క డేటా అప్డేట్ అయిన తర్వాత మాత్రమే స్టూడెంట్ మాడ్యూల్ కంప్లీట్ అయినట్టు. గమనించండి, ఈ వీడియోకి సంబంధించినట్టు ప్రొఫైల్ ఫెసిలిటీస్ మరియు టీచింగ్ ప్రొఫైల్ అండ్ స్టూడెంట్ మాడ్యూల్ సంబంధించి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాం. దాన్ని బట్టి మీరు లాగిన్ అవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.